దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. చాలామంది వారు ప్రార్థన చేస్తారు ఒక సమస్య కోసం. దేవుని వద్దకు వచ్చి, అయ్యా ప్రభు, మరి ఇది నా పరిస్థితి ఎలా ఉంది, నాకు ఇట్లా చేయి, నాకు సహాయం చేయని అడుగుతారు. ఆ సమస్యను ఆయనకు అప్పగిచ్చి వెళ్లకుండా మళ్ళీ వెళ్తూ వారి భుజం మీద ఆ సమస్యను తీసుకొని ఇంటికి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించి చింతిస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు దేవునికి ఏం అప్పగించినట్లు ఆ సమస్యను? నీ సమస్య నువ్వు తీసుకొచ్చావు, మందిరంలో చెప్పావు దేవునికి, మరలా నువ్వు తీసుకొని వెళ్ళిపోతున్నావు. అలా ఉండకూడదండి. పరిపూర్ణమైన విశ్వాసంతో మనము దేవునికి ప్రార్థన చేయాలి. పూర్తిగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తున్నాడనే ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఆయనకు మనం అప్పగించి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మనము కార్యాలు పొందుకుంటాం. ఆ మాటలే ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19వ చరణం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు భక్తుడు, నిశ్చయముగా నా మనవి దేవుడు అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు. అంటే నిశ్చయముగా దేవుడు ఆయన మనవి అంగీకరించాడట. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ప్రార్థన చేసేటప్పుడు సందేహంతో ప్రార్థన చేయకూడదండి, అనాలోచనతో ప్రార్థన చేయకూడదండి, దుర్లాభం కోసం దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదండి. సందేహంతో మనం ప్రార్థన చేస్తే ఆ సందేహించువాడు ఎలా ఉంటాడంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగాలను పోలి ఉంటాడు. వాడు అన్ని విషయాల్లో అస్థిరుడు అవుతాడు. దేవుని వలన అతనికి ఏమీ దొరకదని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. సందేహం లేకుండా ప్రార్థన చేయాలి. స్థిరమైన విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. యథార్థ హృదయమై మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత కాన్ఫిడెన్స్తో మనం ప్రార్థన చేసినట్లయితే మనము ప్రార్థన చేసిన ప్రతిదీ మనం పొందుకుంటామండి. మనం అడిగే ప్రతిదీ మనం పొందుకుంటాం. విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద అనేక కార్యాలు పొందుకుంటాం. ఇక్కడ ఈ భక్తుడు పొందుకున్నాడు, మనము కూడా పొందుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీకు అవసరమైన ఏంటో ఈ దినమున ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నాకు సహాయం చేస్తాడని ఒక స్థిర విశ్వాసం కలిగి మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. మీ జీవితంలో మీ ప్రార్థనలకు జవాబు పొందుకొని సంతోషభరితులుగా మార్చబడతారు, సాక్షి బిడ్డలుగా నిలబెడతారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.